హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర గింజల గురించి తెలుసుకుందామా. తామర గింజలు లేదా తామరపు బీజాలు, వీటిని కమల బీజాలని కూడా అంటారు. ఇవి అమ్మవారికి అంటే ప్రత్యేకంగా మహాలక్ష్మీదేవికి ఎందుకు ఇష్టమో అనే విషయాన్ని హిందూ ధర్మశాస్త్రం, పురాణాలు ఇలా చెప్తున్నాయి. ఎందుకు ఇష్టం అంటే తామర పుష్పం అమ్మవారి సంకేతం. లక్ష్మీదేవి స్వయంగా తామర పువ్వుపై కూర్చున్న వారికి పౌరాణిక చిత్రాల్లో చూపబడతారు. తామర పుష్పం శుద్ధత, పవిత్రత, అందం, ఐశ్వర్యం అనే లక్షణాలను కూడా సూచిస్తుంది. అలాంటి పుష్పంలో ఏర్పడే తామర గింజలు కూడా పవిత్రమైనవి అని పురాణాలు చెప్తున్నాయి. అలాగే రెండవది ఆయురారోగ్య సంపదకు చిహ్నం. తామర గింజలు శక్తివంతమైనవి, ఆరోగ్యానికి మంచివిగా ఆయుర్వేదం చెప్తుంది. అందుకే లక్ష్మీ అమ్మవారి పూజలో వీటిని అర్పించడం వల్ల ఆరోగ్యం, దీర్ఘాయుషు, సంపద లభిస్తాయని నమ్మకం. అలాగే మూడవది పౌరాణిక ప్రాశస్త్యం. విష్ణు పురాణం, లక్ష్మీతంత్రం లాంటి గ్రంథాల్లో తామర గింజల ప్రాశస్త్యం ప్రస్తావించబడింది. వీటిని దేవతలకు సమర్పించడం వల్ల పూజా ఫలం 100 రెట్లు పెరుగుతుందని పేర్కొంటుంది. నాలుగవది బీజస్వరూపం అంటే ఉత్పత్తి సంకేతం. గింజ అనేది సృష్టికి ప్రారంభం. తామర గింజను లక్ష్మీదేవికి సమర్పించడం వల్ల ఇష్టార్థాల ఉత్పత్తి, సంపద వృద్ధి జరుగుతుందనే విశ్వాసం అనేది ఉంది. ఐదవది శుభ సంకేతంగా పూజలో వాడటం. లక్ష్మీ పూజ, నవరాత్రులు, వరలక్ష్మి వ్రతం వంటి శుభ సందర్భాల్లో తామర గింజలు లేదా తామర బీజాలతో తయారైన మాలలు, అలంకరణలు అమ్మవారికి అంకితం చేస్తూ ఉంటారు. ఇలాంటి పవిత్రమైన తామర గింజలను పూజలో ఎలా వాడాలి అంటే పసుపుతో కలిపి అమ్మవారి ఫోటో ముందు పెడతారు. కొంతమంది తామర గింజలతో తయారైన మాలల్లో అమ్మవారికి అలంకరిస్తారు. తామర గింజలు పూజలో పెట్టడం వల్ల ఇంటికి సిరి సంపద, శాంతి, పుణ్యం వస్తుందని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ.